నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. సో ప్రధానంగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాదాపు వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో కిషన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు, చాలా హామీలు ఇస్తా ఉన్నారు బీజేపీ తరఫు నుంచి కూడా. సో కిషన్ రెడ్డి గారి ఎంపీ నియోజకవర్గంలో ఉంది ఈ జూబిలీహిల్స్. సో ప్రధానంగా ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ గా పనిచేస్తా ఉన్నారు నాయకులంతా కూడా. సో ప్రస్తుతం నా ముందు ఖమ్మం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. నమస్తే. ప్రధానంగా అంటే ఏమనిపిస్తా ఉందంటే ఈ సినారియో చూసిరు కదా, మీకు ఏమనిపిస్తా ఉంది? గెలిచే ఛాన్స్ ఉందంటారా బీజేపీ? ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఆ రోజు తెలంగాణ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు 2023 జరిగిందో ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమికి ఓట్లేమని ప్రజలు అభ్యర్థించారు. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో ఆ రోజు వివరించారు. ఏ విధంగా అయితే వివరించమో అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన ఉంది. బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ కి వేయద్దు, కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ వేయద్దు, తిప్పి చేయొద్దు. ఒక కొత్త ప్రత్యామ్నాయం ఈ రోజు బీజేపీ జనసేన అలయన్స్ రూపంలో ఎన్డీఏ రూపంలో మీ ముందుకు వస్తుంది. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఈ విధమైన మోసకారి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ విధంగా అదే జరిగింది. ఈ రోజు నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఖమ్మం కంటెస్ట్ చేసా. ఈ రోజు అక్కడ ప్రజలు పడే ఇబ్బందులు చూసి జూబ్లీహిల్స్ ప్రజలకి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఆదేశాల ప్రకారం మా శంకర్ గౌడ్ గారు మిగతా నాయకులు అందరి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఏం చెప్దామని అనుకున్నానే, కాంగ్రెస్ యొక్క బీఆర్ఎస్ నమ్మద్దు, బీజేపీకి ఓట్లు వేయాలి. సడన్ గా ఎందుకు జనసేన సడన్ గా వచ్చి బీజేపీ సపోర్ట్ చేయడం? సడన్ గా ముందు నుంచి అసలు ఇక్కడ బీజేపీకి సపోర్ట్ గా కూటమి ప్రభుత్వం వస్తుందనగా ఇక్కడ కూడా అంచనాలు లేవు, ఆలోచన కూడా లేదు. మరి సడన్ గా అంటే ఓడిపోతామన్న భయంతో తీసుకొచ్చారు అనేది ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ విమర్శ ఇదే. ఏం చెప్తారు? వాస్తవానికి బీజేపీ జనసేన అనేవి 2 కూడా మిత్రపక్షాలు, అది అందరికీ తెలిసిన విషయమే. అంశాల వారీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ప్రభుత్వంలో భాగమన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేము వీళ్ళతో పొత్తులో ఉన్నాము, అంతకుముందుల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పొత్తులో ఉన్నాం. ఈ రోజు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు మిత్రపక్షం అయినప్పుడు మేము పోటీ చేసిన విషయంలో బీజేపీ వారు మమ్మల్ని సంప్రదించడము, ఖచ్చితంగా మేము వాళ్ళు సంప్రదించిన జనసేన పార్టీ బీజేపీకి ఓట్లు వేస్తే, కానీ ఈ రోజు యాక్టివ్ గా మీరు కూడా ప్రచారంలో పాల్గొనాలని బీజేపీ వారు ఆహ్వానించడం చేత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ రోజు క్యాంపెయినింగ్ కూడా వచ్చిన. ఖచ్చితంగా ఎప్పటికైనా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో దేశం ముందుకెళ్తున్న నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆ యొక్క లైన్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పార్టీ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా జనసేన సపోర్ట్ ఉంటుంది. సరే, అంశాల వారికి ఒక్కొక్క ఎలక్షన్ లో ఒక విధంగా తెలంగాణలో ఉంటుంది. సరే, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం ఈ రోజు బీజేపీకి సంపూర్ణంగా జనసేన మద్దతు తెలపడం జరిగింది. అదే విధంగా మొన్న తెలంగాణ ఎలక్షన్ లో కూడా మేము అలయన్స్ లో పోటీ చేసినా అది గుర్తుంచుకోవాలి. ఇదే సడన్ గా జరిగిన వ్యవహారం కాదు. ఆ బేసిస్ మేము మిత్రపక్షంగానే ఉన్నాం బీజేపీ. కానీ అంటే ఒక విషయం అంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు బయటకు తీసుకొస్తా ఉన్నారు. సినీ కార్మికుల అంశం ఒకటి, వాళ్ళకి చాలా ఆశలు చూపించే పరిస్థితి కనపడతా ఉంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కొంత ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఇవన్నీ కూడా బలం కదా ఇప్పుడు అధికార పార్టీ. రేవంత్ రెడ్డి మాటలు నమ్మేది ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఏ హామీలు నిరూపించుకున్నాడు? మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 వేస్తాడు, రైతు రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, లేకపోతే బీసీ రిజర్వేషన్లు పెడతా ఉన్నాడు. బొచ్చడి హామీలు చెప్పుకుంటా పోతే బొచ్చడి హామీలను ఒక్క హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చిందా? ఈ రోజు మేము చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డిని ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ అన్ఫిట్ ఫర్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా రేవంత్ రెడ్డి గద్దె దింపడం ప్రజలందరూ కూడా వేచున్నారు. ఇది దీన్ని ఒక సెమీఫైనల్ గా భావించాల్సిన సందర్భం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి మాత్రం ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ప్రజలు చెప్పబోతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర లేదని ఒక అంశం. అంటే జూబ్లీహిల్స్ లో ఎప్పుడు కూడా బీజేపీ గెలిచింది లేదు ఇప్పటి వరకు కూడా. మరి ఈసారి గెలుస్తుందన్న నమ్మకం ఉంది? ఎందుకంటే ఎక్కడ సర్వే చూసినా కూడా బీజేపీ కనీసం 3వ స్థానానికి కూడా పరిమితం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఏం చెప్తారు? ఏ విధమైన గానీ ఇప్పుడు సరే గెలుస్తుందా లేదా పక్కన పెడితే ప్రజల యొక్క ఆదరణ ఏ విధంగా పొందుతుంది? ఖచ్చితంగా గెలుస్తుంది. కొత్తగా గెలిచే కరీంనగర్ పార్లమెంట్ లో అంత ముందులేమన్నా బీజేపీ గెలిచిందా? లేకపోతే మొన్న గెలిచిన ఆర్మూర్ లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఏమైనా గెలిచిందా? లేకపోతే అక్కడ గెలిచిన జనసేన స్థానాలు అంత ముందు ఏమైనా గెలిచిందా? కొత్త స్థానం వచ్చినప్పుడు వస్తుంది. ప్రజల యొక్క ఆదరణ అయితే జనసేన బీజేపీ అలయన్స్ ఖచ్చితంగా ఉంది. కానీ స్థానిక అంశాలు అన్ని అంశాలను బట్టి ప్రజల ఓటర్లు అడిగి ఉంటుంది. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా ఎన్డీఏ ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. సో అదే ఊపుతూ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా
ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఫైనల్ అనుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మీరు కూటమిగా మళ్ళీ ఇక్కడ పోటీ చేసే పరిస్థితి ఉంటుందా? తెలంగాణ విషయానికి వచ్చి అది ఖచ్చితంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు అగ్రనాయకత్వం, బీజేపీ ఎక్కడైతే కేంద్ర నాయకత్వం వాళ్ళు డిసైడ్ చేసిన విషయాలు ఖచ్చితంగా భావ సారూప్యత ఉన్న పార్టీలు, ప్రజలకు మంచి చేయాలనే పార్టీలు, మాలాంటి సామాన్యకర్తలు, రెండు పార్టీలు కూడా మాలాంటి సామాన్యకర్తలకి కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చే పార్టీలు, కొంత భావ సారూప్యత ఉన్న పార్టీలు, సిద్ధాంత సారూప్యత ఉన్న పార్టీలు కాబట్టి ఖచ్చితంగా రెండు కలిసి పోటీ చేయాలనే ఉద్దేశమే పార్టీ నాయకులకు ఉంటుంది. కానీ ఎన్నికల పరంగా వచ్చినప్పుడు ఎన్నికల్లో చాలా అంశాలు ఉంటాయి కాబట్టి ఎన్నికల పరంగా అనే విషయం కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అగ్రనాయకత్వం చర్చిస్తారు. తెలంగాణలో కూడా ఇది థర్డ్ టైం. మేము ఈ రోజున ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో హోలాటెల్లా వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాకు 8 సీట్లు ఇచ్చి నేను కూడా పోటీ చేశాం. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా జరుగుతుంది సార్. భవిష్యత్తులో కూడా ఏ విధంగా నాయకులు, అగ్రనాయకులు ఏ విధంగా డిసైడ్ ఆ విధంగా ముందుకెళ్తారు. సో ఇది పరిస్థితి. ఏదైనా కానీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కూడా బీజేపీకి అండగా ఉంటాం, ఖచ్చితంగా బీజేపీ గెలిచే పరిస్థితి ఉంటుందంటూ కూడా రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సో కొంతమంది జనసేన ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందన్న, జనసేన తరఫు నుంచి మీరు కూడా తిరుగుతా ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రజల ఆదరణ కనపడతా ఉందా? జూబ్లీ హిల్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రెండు ఏమనుకుంటున్నాయంటే త్రిముఖ పోటీ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకు ధీటుగా బీజేపీ ప్రజల్లో మన్ననలు పొందుతూ ఉంది. గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే దీపక్ రెడ్డి గారికి ప్రజాదరణ జూబ్లీ హిల్స్ లో చాలా పెరిగింది. చెప్పలేము, పోలింగ్ బూత్కి వెళ్ళేంత వరకు కూడా ప్రజల్లో మా ఆలోచనలు ఎలా ఉంటుందో అనేది తెలియదు. ముఖ్యంగా చెప్పాలంటే మొన్నటి వరకు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించే వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కార్మికులు కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఏదో ఒక రకంగా 24 క్రాఫ్ట్స్ లో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ యూసుఫ్ కూడా, కృష్ణానగర్, ఈ సరౌండింగ్స్ లోనే, రహమత్ నగర్, ఈ ఏరియాలోనే ఉంటారు కాబట్టి వారి ప్రభావం కూడా జనసేన పార్టీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సినీ కార్మికులు కూడా చాలా అంచనాలు పెంచే పరిస్థితి కనపడతా ఉంది, ఆశలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి దవాఖానాలు కావచ్చు, లేదా స్టడీ హాల్స్ కావచ్చు, రకరకాల హామీలు ఇస్తా ఉన్నారు. మరి ఇవేం వర్కౌట్ అవ్వదా అధికార పార్టీ విషయంలో? సినిమా కార్మికులు మంచి మంచి నటుల్నే చూసారు. రేవంత్ రెడ్డి లాంటి నటుల్ని ఆయన నటుడా లేక ఎవరా అనేది సినీ కార్మికులకు కానీ, సినిమా వ్యక్తులకు కానీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసిన సినిమాలతో, వాళ్ళు చూసిన నటులతో పోల్చుకుంటే ఈయన ఒక చిన్న నటుడు, అది వాళ్లకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఏది కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలైన పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి సినిమా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేక పెద్ద దిక్కు అనే వాళ్ళు ముమ్మాటికి వచ్చి ఇట్లా మేము ఉన్నాము అనే రకంగా ఇంకా వాళ్ళు వెనక ముంగటనే అవుతున్నారే తప్ప నేనున్నాను అని చెప్పి వాళ్ళకు బలంగా ఒక ధైర్యాన్ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆ విధంగా కూడా మా నాయకులు కళ్యాణ్ గారు కావచ్చు, ఆ విధంగా సినీ పెద్దలు కావచ్చు త్వరలోనే ఆ నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ ఇచ్చిన మాటలకు కానీ, కాంగ్రెస్ చెప్పే మోసపూరిత వ్యాఖ్యలకు కానీ సినిమా కార్మికులు నమ్మే పరిస్థితి అయితే ఈ రోజు లేదు. మీరు చెప్పండి, అంటే మీరు సపోర్ట్ చేస్తున్న అభ్యర్థి విషయంలో ఇప్పుడు దాకా వచ్చిన సర్వేలన్నీ కూడా వెనుకందిలోనే కనపడతా ఉన్నాయి. 8%, 9% వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉంది? ఏమన్నా ఆయనకి గెలిచే ఛాన్స్ కనపడతా ఉందా జనసేన సపోర్ట్ తర్వాత? కానీ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులు, ఉద్యోగులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, సినిమా కార్మికులు ఉన్నారు. వాళ్ళ చాలా చైతన్యవంతులు. ఏదో ప్రజల్ని మభ్యపెట్టి వేద్దామంటే కుదరదు. సర్వేలు ఏముందన్నా, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కావాలని నేను సర్వే చేపిస్తా, మీరే ముందంజలో ఉన్నారని. ఈ సర్వేలో కూడా దీంట్లో పారదర్శకత పోయింది, దీంట్లో ట్రాన్స్పరెన్సీ పోయింది. పోవడంతో ఎవరికి ఇచ్చేది వాళ్ళు సర్వేలు చెప్పుకుంటున్నారు. నిన్న రామచంద్రరావు గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఈ సర్వే విషయంలోనే మాట్లాడాడు. సో నేను దీని గురించి ఏం చెప్తున్నానంటే, క్లియర్ గా చాలా చైతన్యవంత వాళ్ళు పోలింగ్ బూత్ కి వెళ్ళేంత వరకు కూడా తెలియదన్న సర్వేలు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఒక గ్రామంలో ఉపయోగపడతాయి. ఎందుకంటే గ్రామ పెద్దలు, కుల పెద్దలు, ఇలా గ్రామాలలో సర్వేలు మనం అక్యురేట్ గా 80 to 90% మనం అనాలిసిస్ చేయొచ్చు. కానీ ఇలా మెట్రోపాలిటన్ సిటీలలో, గ్రేటర్ హైదరాబాద్ లో సర్వేస్ ఎఫెక్ట్ అంటే చాలా తక్కువ ప్రభావం ఉంటది. అందులోనే ఇలాంటి బై పోల్స్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు 10 మంది మంత్రులను, 30-40 మంది ఎమ్మెల్యేలను ఇక్కడ పెట్టి చేస్తున్నారు. ఇలాంటి వాటిలో మన సర్వీస్ ని డిపెండ్ చేయడం. ఎందుకంటే ఇక్కడ మనీ ఎఫెక్ట్ ఉండవచ్చు, మద్యము ఇలాంటి ఎఫెక్ట్ ఉండవచ్చు. ఏమి ఉన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్, ఇది గ్రేటర్ హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ. ఇందులో చాలా చైతన్యవంతులు ప్రజలు. ఎక్కడ ఎవరు ఏమి ఇచ్చినా, చేసినా, ఎలాంటి లోపు పెట్టినా, ఎలాంటి వాటికి పెట్టినా కూడా లాస్ట్ పోయి వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ దేశ అభివృద్ధి జరుగుతుంది, దేశ రక్షణ ముఖ్యం మనకు. ఇలాంటి ఓట్లు ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ
దేశ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో కానీ పెట్టుకునే ఎందుకు జనసేన సడన్ గా బీజేపీకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అనేది, ఎందుకంటే ఏపీలో ఉంది కానీ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఎలియన్స్ ఉంటుంది అంటూనే సింగిల్ గా పోటీ చేస్తున్నాను బీజేపీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి సడన్ గా ఎందుకు జనసేనను కలుపుకున్నదన్న ఒక చర్చ ఉంది. ఇక్కడ ఓడిపోతామన్న భయంతో జనసేనని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారంలో పెడుతున్నారనే పాయింట్ కూడా ఉంది. ఖచ్చితంగా చెప్తుంది. దీనికి ఏంటి అంటే బీజేపీ జనసేన సంబంధం గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఏదో ఈ ఒక్క రాత్రికి వచ్చి ఎక్కువ ఎలక్షన్లకే కాదు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర వేరే స్టేట్ లో కూడా ప్రచారం చేశారు. ఇది ఎన్డీఏ తరఫున. అక్కడ మా జనసేన లేపనో చేశారు. ఇక్కడ జనసేన పుట్టిన గడ్డ మీద ఆయన ఎందుకు ప్రచారం చేయొద్దు, అతను ఎందుకు సపోర్ట్ చేయొద్దు? ఎందుకంటే మేము గత ఎలక్షన్ లో కూడా మేము కలిసి కంటెస్ట్ చేసాము. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మేము సాక్రిఫైస్ చేసాము. సో వాళ్ళతో మాకు రిలేషన్ అని ఉంది. రెండు కూడా అన్నదమ్ముల్లా కలిసి ముందుకెళ్తున్నాం. పార్టీలో ఇది చేస్తున్నాం. మీరు ఇంకొకటి ఇది ఓడిగారు అదే ఇప్పుడు ఇంత సడన్ గా అంటే ఓడిపోతామన్న భయంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు అంటే సపోర్ట్. జనసేనకు బలం ఉంది. ఇప్పుడు రెండు మూడు కర్రలు కలిస్తేనే గట్టిగా ఉంటుంది, విరగొట్టడానికి పాసిబుల్ అవ్వదు. అందుకే ఆ విధంగానే మీ ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి, జనసేన బీజేపీ అన్నదమ్ములు కాబట్టి రెండు కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఎన్డీఏ మన పక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎన్డీఏ మనం పోటీ చేసాము. అది 8 సీట్లు రావడం జరిగింది బీజేపీ. జనసేనకి ఏమి రాలే. ఇది పక్క సపరేట్ మ్యాటర్ పెట్టుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే కాన్సెప్ట్, అదే ఫార్ములా కూడా అంటే మీ అధినేత కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ చాయిసెస్ ఉన్నాయి 100%. ఎందుకంటే కూటమి అభ్యర్థి, కూటమి ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతను కూడా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 4-5 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు సీరియస్ గా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తున్నాడు, అతని సిస్టమ్ ని మారుస్తున్నాడు. ఆ బిజీలో ఉన్నారు కాబట్టి అదే విధంగా జనసేన పార్టీ పర్యటనలు ఆల్రెడీ ఫిక్స్ అయినాయి. 8-9 తేదీల్లో చిత్తూరు, తిరుపతి ఫిక్స్ అయినాయి. కాబట్టి ఈ టైట్ షెడ్యూల్ లో మేము కూడా వస్తే బాగుంటది. దానివల్ల దీపక్ రెడ్డికి కొంచెం మెజార్టీ పెరుగుద్ది, గెలుపు దిశగా వెళ్తారు అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రావాలని ఆశిస్తున్నాం. పార్టీ వర్గాలు కూడా సారి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్. సో అది పరిస్థితి. ఖచ్చితంగా జనసేన సపోర్ట్ తో బీజేపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది అనేది, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రచారానికి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. సో ఇదే పరిస్థితుల్లో ఖచ్చితంగా గనక ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది.